ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ మనము మర్చిపోక ముందే ఇంకొక ఫ్లైట్ మిస్సింగ్ కేసు అనేది మనకి ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే మనకి అంగారా ఎయిర్లైన్స్ నుంచి రష్యాకు బయలుదేరిన ఒక ఫ్లైట్ మిస్ అయింది. అది చైనాకి చేరుకోవాల్సిన ఫ్లైట్ యాక్చువల్లీ. సో అందులో ఒక 50 ప్యాసింజర్స్ వరకు ఉన్నారు. అందులో 5 పిల్లలు, ఇంకా 43 మెంబర్స్ మనకి పెద్దవాళ్ళు ఉన్నారనమాట అందులో. సో ఈ ప్యాసింజర్స్తో వెళ్తున్న ఫ్లైట్ అనేది మనకి మిస్ అయినట్టుగా న్యూస్ వచ్చింది. సో దీనిపైన మరింత సమాచారం మనము ఫోన్ కాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు ఉంటారు. సో వాళ్ళతో మనము ఫోన్ కాల్లో మాట్లాడి డీటెయిల్స్ కొంచెం మనం తెలుసుకుందాం. హలో మధు గారు. హలో అండి. మార్నింగ్ మనకి అంగారా ఎయిర్లైన్స్ నుంచి ఒక ఫ్లైట్ రష్యా నుంచి చైనాకు వెళ్ళవలసిన ఫ్లైట్ AN24 అనే ఫ్లైట్ మిస్ అయింది కదండి. అవునండి, అవును. సో దీని పట్ల అంటే మనకి ఎలా ఇది ఏమై ఉండొచ్చు అంటారు అసలు? అంటే ఎన్నో డౌట్స్ అనేవి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. మనం చూసాం యాక్సిడెంట్స్, టెక్నికల్ ఇష్యూస్ వల్ల యాక్సిడెంట్స్ అని, హైజాక్ అని. సో దీనిపైన ఏం జరుగుంటుంది అంటారు అసలు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న కరెక్షన్ ఏంటంటే ఇది చైనా వెళ్ళట్లేదండి. ఓకే. ఈ రష్యా యొక్క ఇంటర్నల్ ఫ్లైట్ అన్నమాట, డొమెస్టిక్ ఫ్లైట్ లాంటిది. ఓకే. దీన్ని సెర్బియా దేశం కంపెనీ అంగారా అనేటువంటి ఒక కంపెనీ దీన్ని ఆపరేట్ చేస్తుంది. టిండా సిగంటా అనే ఒక ఎయిర్పోర్ట్ కు ఇది తీసుకెళ్తుందండి, అరౌండ్ 50 మెంబర్స్ ని. ఓకే. అయితే ఇది ఎయిర్పోర్ట్ కు వెళ్ళడానికంటే ఒక 15 to 20 కిలోమీటర్ పరిధిలోనే రాడార్ నుంచి సిగ్నల్ ని కోల్పోయింది. అంటే మనం అనుకున్నాం క్రితం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC మెకానిజం ఉంటుందని. కరెక్ట్. సో ఆ ATC నుంచి ఆ రాడార్ సిగ్నల్స్ ఏవైతే ఆ ఫ్లైట్ కి వెళ్తాయో అక్కడ ఆ సిగ్నల్ ని కోల్పోయి అక్కడి నుంచి మాయమైన వెంటనే వాళ్ళు అలర్ట్ చేయడం జరిగిందండి. ఇది అరౌండ్ మధ్యాహ్నం 12 o'clock ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దీని సిగ్నల్స్ అనేవి మనకి ఆమోర్ అనే లొకేషన్ లో మిస్ అయ్యాయని వస్తుంది అన్నది కరెక్టేనా? అవునండి. అంటే బేసిక్ గా ఏదైతే ఈ టిండా ఎయిర్పోర్ట్ అనేది ఉంటుందో ఈ టిండా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి చైనా బోర్డర్ లో ఆనుకొని, ఓకే, చైనా ఆమూర్ ప్రాంతాన్ని ఆనుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ ప్రాంతానికి ఎప్పుడైతే ఫ్లైట్ ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయిందో అప్పుడు తన సిగ్నల్ వ్యవస్థని ఈ ఫ్లైట్ కోల్పోవడం జరిగింది మేడం. అయితే ఏమై ఉండొచ్చు అంటానండి, అంటే ఆమోర్ అనే లొకేషన్ మనకి ఒక డెన్స్ ఫారెస్ట్ అని విన్నాం. అంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందంటారా, లేదంటే వెదర్ చేంజెస్ వల్ల అంటారా? మంచి విషయం అడిగారు. యాక్చువల్ గా ఇదంతా కూడా ఏంటంటే మేడం, రష్యా ఫార్ ఈస్ట్ ఏరియా అంటాము. అంటే ఫార్ ఈస్ట్ రష్యా యొక్క నార్త్ ఏషియా రీజన్ లో రష్యాలో ఉండే ఫార్ ఈస్ట్ అనే ఏరియా అంతా కూడా హిల్స్, కొండలతోటి, మంచుతోటి, దట్టమైన పొగ మంచుతోటి కప్పబడి ఉంటుంది మేడం. సో ఈ రీజన్ లో మనకు తూర్పు దిక్కున చైనా యొక్క తూర్పు భాగంలో ఉన్న ఈ ప్రాంతము రష్యాకు బార్డర్ కాబట్టి, సో ఆబ్వియస్ గా దీన్ని ఒక హై ఎలివేటెడ్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అందువల్ల అయి ఉండొచ్చు. ఒకసారి సిగ్నల్ వ్యవస్థ కోల్పోయిందంటే ఫ్లైట్ ని ఏ రకంగా కూడా ల్యాండ్ చేయడానికి వీలు పడదు. ఎందుకంటే ఎక్కడ ల్యాండ్ చేసినా గుట్టలే ఉంటాయి అనేది మనం గమనించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అసలు? ఫ్లైట్ సిబ్బంది అయినా, ఇప్పుడు సిగ్నల్స్ అయినా, ఇప్పుడు ఆ ఫ్లైట్ అది అసలు క్షేమంగా ఉందా లేదా, లేదంటే ఫారెస్ట్ లో ఏదన్నా ప్రమాదానికి గురైందా, లేదంటే హైజాక్ కి గురైందా అనే విషయాలు ఎలా తెలుస్తాయి? అయితే ఇప్పుడే అందిన వార్త మేడం, ఆల్రెడీ ఫ్లైట్ కూలిపోవడం జరిగింది. ఏదైతే టిండా ఎయిర్పోర్ట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే ఫ్లైట్ సిగ్నల్ లాస్ అయిందో అక్కడ ఫ్లైట్ కంప్లీట్ గా కూలిపోవడం జరిగింది. అలాగే రష్యన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉంటాయో, రష్యన్ ఎమర్జెన్సీ మినిస్ట్రీకి సంబంధించిన టీమ్స్ వాటిని అలర్ట్ చేశారు. అండ్ రెస్క్యూ కూడా అక్కడ మొదలు పెట్టడం జరిగింది మేడం. అయితే ఇప్పుడు అది ఫ్లైట్ మనకి టిండా దగ్గర కూలిపోయింది అంటారు? Yes, madam. Exactly. This is the information that we have got from the various media, and Russia official media kuda declare చేసింది ఫ్లైట్ పడిపోయిందండి. ఫ్లైట్ సిగ్నల్ లాస్ అయిన వెరీ ఫ్యూ మినిట్స్ లోనే ఫ్లైట్ కూలిపోవడం జరిగింది. ఏదైనా ప్రాణ నష్టం సమాచారం ఏమన్నా ఉందా అండి?
43 మంది ప్యాసింజర్లు 6 క్రూతో వెళ్తున్న ఆ ఫ్లైట్ కుప్పకూలి అందరూ కూడా చనిపోవడం జరిగింది మేడం. దీంట్లో ఇట్స్ వెరీ సాడ్, ఎందుకంటే మన దేశంలో మన అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఇలాంటి ఒకటి జరగడం, రష్యా మన నైబర్ దేశంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. బట్ అది ఇంకా అది అలా జరిగిపోయింది మేడం. సిగ్నల్ లాస్ అయినా ఎంతసేపటికి కుప్పకూలిందండి ఫ్లైట్? బేసిక్ గా ఎలా ఉంటుందంటే మేడం, రాడార్ అనేది సిగ్నల్ వ్యవస్థని ఒక రాడార్ అనేది ఒక పరికరం సిగ్నల్ వ్యవస్థని కలిగి ఉంటుంది. సో అందులో భాగంగా ఏంటంటే రాడార్ నుంచి వస్తున్న సిగ్నల్ ని ట్రాన్స్పోర్టర్ అనే ఒక పరికరము ఫ్లైట్ లో అమర్చి ఉంటది. ఆ పరికరము ఎప్పటికప్పుడు ఫ్లైట్ యొక్క లొకేషన్ ని, స్పీడ్ ని, ఎలివేషన్ ని ఎప్పటికప్పుడు ఏటీసీకి చేరవేస్తుంది మేడం. సో ఎప్పుడైతే ఈ సిగ్నల్ ని కోల్పోవడం జరిగిందో ఫ్లైట్ విత్ ఇన్ ది 20 minutes లోనే మెసేజ్ రావడం జరిగింది, ఫ్లైట్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్ అని చెప్పేసి. ఓకే, అంటే ఇప్పుడు ఈ సిగ్నల్ కోల్పోవడానికి కానీ లేదంటే సిగ్నల్ కోల్పోయిన తర్వాత ఈ ఫ్లైట్ మనకి కుప్పకూలడానికి కానీ కారణాలు ఏవై ఉంటారంటారు అసలు? ఎస్ మేడం, అది మనం అనుకున్నట్టుగానే ఎప్పుడైతే మేడం వెదర్ క్లియర్ గా ఉండదో, హై ఆల్టిట్యూడ్ ఏరియా ఉంటుందో, ఆ తర్వాత ఒకసారి గమనిస్తే సిగ్నల్ కోల్పోవడం అంటేనే గమ్యాన్ని కోల్పోవడం లాంటిది. ఓకే, సో ఎక్కడి నుంచో వస్తున్న ఫ్లైట్ తన గమ్యాన్ని కోల్పోయినప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించలేదండి. ఎందుకంటే ఒక సర్టన్ ఫ్యూల్ నింపుకొని వస్తుంది, ఒక సర్టన్ హైట్ లో, ఒక సర్టన్ స్పీడ్ లో, దానికి ఒక వేగం, చొరణం, ఇవన్నీ ఒక ప్రాపర్ వేలో ఉంటాయి. సో ఇవన్నీ ప్రాపర్ వేలో ఉన్నప్పుడు ఎప్పుడైతే సిగ్నల్ ని కోల్పోతుందో వెంటనే ఆ ఫ్లైట్ యొక్క గతి అనేది మారిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పైలట్స్ ఎవరు కూడా నిర్ణయం తీసుకోవడానికి వీలు పడదు. సో సిగ్నల్ లాస్ అయింది, వాళ్ళు మేడే అని చెప్పేసి వాళ్ళు అది ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏటీసీకి వినపడదు. వన్స్ యూ లాస్ట్ ద సిగ్నల్, యూ లాస్ట్ ఎవ్రీథింగ్. సో ఏటీసీకి వినపడినప్పుడు వాళ్ళు వాళ్ళదైనటువంటి పద్ధతిలో కొన్ని సెన్సార్స్ ద్వారా ఎంత హైట్ ఉన్నాము ఏంది అనేది చూసుకొని ల్యాండ్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. అందులో భాగంగా ఇది కూలిపోయి ఉండొచ్చు మేడం. ఇది ఎక్కడ కుప్పకూలింది అనేది ఏమైనా సమాచారం అండి? ఇప్పటి వరకు అయితే టిండా ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ప్రాంతంలో కూలింది అనేది ప్రాథమిక సమాచారం మేడం. సో ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి సిగ్నల్ కోల్పోయింది అంటే అది ఫ్లైట్ కి గమ్యస్థానం తెలియదు కాబట్టి ఎంతసేపు ఆకాశంలో తిరిగినప్పటికీనూ ఫ్యూల్ కన్జ్యూమ్ అయిపోవడము, లేదంటే మిగతా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా రావడము జరిగింది మేడం. సో అందువల్ల కూలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఫ్లైట్ సిగ్నల్ కోల్పోయిన వెంటనే చాలా వరకు ఒక 90% ఆఫ్ ద ఇన్సిడెంట్స్ అన్ని కూడా సిగ్నల్ లాస్ అయిన ప్రాంతంలోనే జరుగుతాయి మేడం. ఎప్పుడైతే తూర్పు ఆమూర్ ప్రాంతంలో ఇప్పుడు జరిగింది కూడా అంతే, ఈవెన్ ఫ్లైట్ పడిపోయింది కూడా తూర్పు ఆమూర్ ప్రాంతంలోనే ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ అండి. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం యాక్చువల్లీ. మనకి ఫ్లైట్ సిగ్నల్ లాస్ అవ్వడం, ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ మనము మొన్న మనం అనుకున్నట్టు అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ మనకి మర్చిపోక ముందే వెంటనే ఇలా జరగడం అనేది ఈ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఏదైనా మరి మీరు అన్నట్టు ఇప్పుడు మనకి ఆ లాస్ అయినప్పుడు ఎలాగైనా సిగ్నల్స్ లాస్ అయింది అంటే ఫ్లైట్ గమ్యాన్ని లాస్ అయినట్టే, అండ్ అది మోస్ట్ ప్రాబబ్లీ యాక్సిడెంట్కి ఇంకా అది దారి తీస్తుందని అంటున్నారు యాక్చువల్లీ. సో ఈ యాక్సిడెంట్ మేబీ అంటే ఈ సిగ్నల్స్ లాస్ అవ్వడానికి కానీ ఏదైనా వెదర్ ఆరల్స్ ఆ ఫారెస్ట్ ఏరియా వల్ల కావచ్చు అంటారా? మేడం మంచి క్వశ్చన్ అడిగారు. వెదర్ కండిషన్ ఏమున్నా కూడా సిగ్నల్ లాస్ మీద ఒక 20 to 30% దాని ప్రభావం ఉంటుందండి. కానీ బేసిక్ గా ఏంటంటే ఫ్లైట్ ఏది బయలుదేరడానికంటే ముందు, ఏ ఫ్లైట్ ముందు బయలుదేరడానికైనా ఆ రూట్ లో వెదర్ చెకింగ్ ఉంటుందండి. 24 hours వెదర్ చెకింగ్ ఉంటుంది. ఓకే, 1. 2, ఒకవేళ అలాంటిదే జరిగితే ముందుగానే వాళ్ళకు అలర్ట్ ఉంటుంది మేడం. వెదర్ ఫోర్కాస్ట్ లో భాగంగా వెదర్ అలర్ట్ ఉంటుంది కాబట్టి ఒక ప్రాంతం నుంచి బయలుదేరి ఇంకో ప్రాంతంలో అయినా మనం ఫ్లైట్ ని ల్యాండ్ చేయడానికి, వేరే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో ముఖ్యంగా అనుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ పరికరాలు అంటే ఏవైతే ట్రాన్స్మిటర్ పాడ్స్ ఉంటాయో, ఏవైతే ట్రాన్స్పోర్టర్ అనే పరికరం ఉంటుందో, ఇంకొక పరికరం ఉంటుంది మేడం, ద ఎమర్జెన్సీ లొకేటెడ్ ట్రాన్స్మిటర్ అని చెప్పేసి, ఈ రెండు కూడా రాడార్ కి అనుసంధానం చేసి ఉంటాయి. ఇద్దరు ఏటీసీలో ఉన్న రాడార్ పని చేయకపోవచ్చు, లేదంటే ఫ్లైట్ లో ఏదైతే రాడార్
సిగ్నల్ రిసీవ్ చేసే రిసీవర్ ఉంటుందో అది పని చేయకపోవచ్చు. ఇలాంటి ఏదైనా సాంకేతిక కారణాలు తప్పకుండా ఉండి ఉండొచ్చు మేడం. ఓకే, ఇది ప్యూర్లీ టెక్నికల్ ఇష్యూ వల్లే అయి ఉండొచ్చు అంటారు. ఇది ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. ప్యూర్లీ టెక్నికల్ ఇష్యూ అని చెప్పడానికి కూడా లేదు. ఇలా మనం ఒక ఆత్మాహుతి దాడి ద్వారా కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లైట్ ని హైజాక్ చేసి డైరెక్ట్ గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి మనం ఢీకొన్నటువంటి ఇన్సిడెంట్ కూడా చూసాం. సో ఇలాంటిది జరిగినప్పుడు నిర్ధారణ జరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఇన్వెస్టిగేషన్ టీమ్ చెప్తేనే ఉంటుంది మేడం. ఇట్ కుడ్ బి హైజాక్, ఇట్ కుడ్ బి ఏ సూసైడల్ టెర్రరిస్ట్ అటాక్ అండ్ ఇట్ కుడ్ బి ఏ యాక్సిడెంట్ అని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. బట్ ఎంతైనా ఇది ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ గానే మనం తీసుకోవాలి యాక్చువల్లీ. అంటే ఈ ఇష్యూస్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ అన్నా కావచ్చు, లేదంటే మనకి మీరు అన్నట్టు ఈ సూసైడల్ అటాక్ వల్ల అన్నా కావచ్చు. బట్ ఏ విధంగా చూసుకున్నా ఇలా ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి మనకి, అందులోనూ మనకి ప్రాణ నష్టం జరగడం అనేది చాలా బాధాకరం. అసలు చాలా బాధాకరం మేడం. ఇది తప్పకుండా ఒకవేళ ఇది యాక్సిడెంట్ అయితే ఇది దీంట్లో మానవ తప్పిదాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఇలాంటివి ఎయిర్వేస్ సంస్థలు ఇలాంటి వాటిని నిరోధించడానికి ఖచ్చితంగా కృషి చేయాలని మనం తీసుకోవాలి తప్పకుండా. ఎస్, థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ కాల్ అండ్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఓన్లీ ఫ్లైట్ మిస్ అయింది అనే సంఘటన మనకి కొంతసేపటి ముందే తెలిసింది యాక్చువల్లీ. సో అది మనకి ఎలా మిస్ అయింది అనేది ఏంటి అనేది దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడే మనకి ఇంకా కొంతసేపట్లోనే ఆ ఫ్లైట్ అనేది కుప్పకూలిందనే విషయం మనకి తెలిసింది. ఇప్పుడే మధు గారు మనకు షేర్ చేసి చెప్పారు. అంటే అది మిస్ అయిన ఒక 20 minutesకే అది కుప్పకూలిన విషయం అనేది మనకు తెలిసింది. అండ్ అందులో మనకి చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, మనకు అందులో ఎవరైతే ప్యాసింజర్స్ అందరూ ట్రావెల్ చేస్తున్నారో, ఒక 43 members వరకు అడల్ట్స్ కానీ, అండ్ ఒక 5 kids అండ్ ఒక 6 మంది మనకి అందులో క్రూవే ఉన్నారు, అంటే దాని సిబ్బంది ఉన్నారని అయితే న్యూస్ వచ్చింది. సో ఈ ఫ్లైట్ కుప్పకూలడం అనేది చాలా బాధాకరం. మనం ఇందాక అనుకున్నట్టు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ మనకి మర్చిపోక ముందే ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం యాక్చువల్లీ. అండ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరాలు తెలుస్తాయని అంటున్నారు. సో చూద్దాం.